నమస్తే. మీ వేముల కొండల్ గౌడ్. మరి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలోనే మరి బీసీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం, బీసీల యొక్క చరిత్ర, మరి బీసీలకు మరి రాజకీయాల్లో ఈ యొక్క అనగారినటువంటి బీసీల మీద జరుగుతున్నటువంటి దోపిడీ, వీటి మీద బీసీలకు రాజకీయ అస్తిత్వము అవసరం అనేటువంటి అంశము మరి ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బీసీలు అనగదొక్కబడ్డటువంటి బీసీ సమాజము వాళ్ళ చరిత్ర ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా అనగదొక్కబడ్డటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. భారతదేశ సామాజిక నిర్మాణంలో బీసీలది విశిష్ట స్థానం. దిగువ ఉన్నత మధ్య దిగువ వర్గాలుగా ఉన్న బీసీల విభజన మన దేశ సామాజిక వ్యవస్థకు మూలాధారం. ఈ విభజనలో బీసీలో అంటే బ్యాక్వర్డ్ క్లాసులు అనగా సామాజిక, ఆర్థిక, రాజకీయంగా తక్కువ అవకాశాలు కలిగిన వర్గాలుగా దేశ జనాభాలో సుమారు 50% పైగా ఉన్న ఈ వర్గాలు రాజ్యాధికారానికి దూరంగా నెట్టివేయబడ్డారు. వర్తమానంలో మారిన పరిస్థితుల్లో బీసీలు తమ హక్కుల కోసం పోరుబాట పట్టారు. రాజకీయ చైతన్యంతో ముందుకు సాగుతున్నారు. స్వీయ అస్తిత్వం, స్వాలంబన, ఆత్మగౌరవంతో ముందుకు సాగుతున్నారు. మరి ఈరోజు బీసీల యొక్క చరిత్ర చూసినట్లయితే చరిత్రలో బీసీల స్థానం గొప్పగా ఉన్నప్పటికీ ఆధునిక ప్రజాస్వామ్యంలో దయనీయ పరిస్థితి నెలకొంది. ఒకనాడు జాతి నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించి దేశ తలసరి నికర ఆదాయంతో కీలక భూమిక పోషించిన బీసీ వృత్తి కులాలు నేడు సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడాలి. అందుకని భారత రాజకీయ చరిత్రను పరిశీలించినప్పుడు బీసీలను శాసనసభల్లో ప్రతినిధులుగా చూపడం అరుదుగా మారిపోయింది. మరి 130 పైగా ఉన్న బీసీ కులాల్లో కేవలం 4-5 కులాలకు తప్పితే ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గ్రామ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బీసీ కులాలకు రాజ్యాధికారంలో తమకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కడం లేదు. స్వాతంత్రం తర్వాత వారి ఎదుర్కొన్న సమస్యలు ఎక్కువగా పార్లమెంటరీ చర్చలకి, పాలసీ డిస్కషన్లకి దూరంగా ఉన్నాయి. నేటికి ఎక్కువ బీసీలు ఓటర్లుగా మాత్రమే మిగిలిపోయారు. ప్రభుత్వ అధికారానికి దోచుకోకుండా అధికారానికి దూరంగా ఉన్నారు. గత దశాబ్దంలో మండల్ కమిషన్ రిజర్వేషన్లు, సామాజిక న్యాయం అనే నినాదం బీసీలలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. కొన్ని రాష్ట్రాల్లో బీసీల ఆధిపత్యం రాజ్యాధికారాన్ని ప్రభావితం చేసింది. బీహార్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీసీ నేతలు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మరి ఇది ఆధునిక భారతంలో వచ్చిన బీసీ విప్లవంగా చెప్పవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీలు 50%కి పైగా జనాభాలో ఉన్నప్పటికీ శాసనసభలో వారి ప్రాతినిధ్యం 10-15% మాత్రమే పరిమితమైంది. ఇది గణనీయమైన వ్యత్యాసం. బీసీల పట్ల ఆయా రాజకీయ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి పరాకాష్ట. బీసీల ఓట్లు పోలరైజేషన్ లో బీసీల చైతన్యం నీరుగారిపోతుంది. బీసీలకు సరైన దశ చూపించేనా నాయకత్వం లేకపోవడం సాంప్రదాయ రాజకీయ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఎన్నికలు సమీపించగానే అవకాశవాద కుల సంఘాలు, బీసీ సంఘాలు సాంప్రదాయ రాజకీయ పార్టీలకు మంగళహారతులు పడుతూ బహుజన ఉద్యమానికి మంగళం పాడుతున్నాయి. బీసీ కులాల మధ్య సమన్వయం లేకపోవడము, వ్యూహాత్మకంగా నాయకత్వం లేనితో బీసీల ఉద్యమము మసకబారుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బీసీలు స్వీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల జెండాలు మోసినన్ని రోజులు బీసీలకు ఒరిగేది లేదు. బీసీల సొంత ఎజెండాతో రాజకీయ పార్టీ ఏర్పడిన నాడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఆయా పార్టీల చెంచాలను బహుజన ప్రతినిధులుగా ప్రచారం చేస్తూ బహుజన ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారు. కులాల పరంగా విభజించబడిన బీసీలు ఒక్కటిగా ఉమ్మడి చైతన్యాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే బీసీలకు రాజకీయ ప్రయోజనం నెరవేరుతుంది.
పార్టీల వారీగా కుల సంఘాలు ఏర్పాటు చేసుకుంటూ బీసీలకు తీరని అన్యాయం చేయడంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలన్నీ ఒకే వ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. సామూహిక ఆత్మబలంతో బీసీలు ముందుకు సాగాల్సిన చరిత్రగా అవసరం ఉంది. బీసీల హక్కుల కోసం పనిచేసే స్వతంత్ర బీసీ రాజకీయ వేదికలు ఏర్పడితే వారు హక్కుల కోసం పోరాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి బీసీ హక్కుల కోసం పోరాడే శక్తిగా మారుతారు. రాజకీయ నాయకులతో పాటు విద్యావంతుల, ఉద్యమకారుల, సామాజిక న్యాయ శక్తుల, ప్రజాస్వామ్యవాదులు బీసీలను శక్తివంతంగా తీర్చిదిద్దే మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలి. సోషల్ మీడియా, ఆన్లైన్ ఫోరంలను వినియోగించి అవగాహన పెంచడం, బీసీ ఓటర్లను ప్రభావితం చేయడం లాంటి ఆధునిక పోకడలను అలవర్చుకోవాలి. బీసీ వర్గాలు అధికంగా వ్యవసాయం, కూలి పనుల్లో, వివిధ వృత్తుల్లో ఉండడంతో ప్రభుత్వ విధానాలు వారిని ప్రభావితం చేశాయనే పాలనలో వారికి ప్రాతినిధ్యం ఉంటే వాస్తవ సమస్యలపై ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం కావాలి. అప్పుడే సామాజిక న్యాయం ఉద్యమం ఒక దశకు చేరుతుంది. బీసీలు ఇక ఓటు బ్యాంకులుగా కాకుండా పాలనలో కీరోలు పోషించగల శక్తులుగా ఎదగాలి. వారి రాజకీయ చైతన్యము, ఐక్యత, విజ్ఞానం ఆధారంగా రాజ్యాధికారం సాధ్యం. ఓట్లు మావి, సీట్లు మీవా అన్న నినాదం బలపడాలి. ఓటు మనదే, సీటు మనదే అన్న సోయి వచ్చినాడు బీసీలదే అధికారం. ఇది రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగా, ఆర్థికంగా ప్రభావితం చేస్తుంది. దేశ పునర్నిర్మాణానికి దోహదపడుతుంది. అందుకు బుద్ధుడి జ్ఞాన సిద్ధాంతం, పెరియారి హేతువాద దృక్పథం, అంబేద్కర్ పోరాట స్ఫూర్తి, పూలే ఆదర్శాలు పోరాటంగా నిలిచి ఉండాలని మరి అందరు కదలాలని బీసీలకు విజ్ఞప్తి చేస్తుంది.